రండి, పాల్గొనండి, పరిశుద్ధాత్మను పొందండి. ఎందుకంటే మన దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఈ నెల జనవరి 26వ తారీఖున ఉదయకాలం 10 నుండి మధ్యాహ్నం వరకు దేశము కొరకు మనం ప్రార్థన చేయాలి. అన్నిటికంటే ముఖ్యంగా రాజుల కొరకు, అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయమని దేవుని వాక్యములు ఉన్నది. కనుక మనం క్షేమంగా ఉండాలంటే మన అధికారులు క్షేమంగా ఉండాలి. మరి మన దేశంలో ప్రజలు క్షేమంగా ఉండాలంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆత్మ మన ప్రార్థన ద్వారా ఈ ప్రపంచం, ఈ దేశం బాగుపడుతుంది. కనుక ప్రార్థించమని అపోస్తలుడైన పౌలు చెప్పాడు. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు. ఈ సోమవారం, వచ్చే సోమవారం జరగబోచున్న 26 జనవరి రోజు గొప్ప ఉజ్జీవ సభ ఉంది. మీరు వచ్చి